గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో నాసిరకం మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలు కోల్పోయారని టీడీపీ అధికార ప్రతినిధి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. డిస్టిలరీల యజమానులను బెదిరించి లీజుకు తీసుకున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఎటువంటి బ్రాండ్లు అమ్మారో తెలిపేందుకే తాను అప్పటి మద్యం బ్రాండ్ సీసాలను ప్రదర్శించానని అన్నారు. ఎటువంటి డిజిటల్ పేమెంట్ లేకుండా 95% నగదు రూపంలోనే మద్యం అమ్మకాలు జరిగాయనంటున్న ఆనం వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి ఆనం వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మీరు సార్ ఏంటి సార్ ఈరోజు మొత్తం కూడా బాటిల్స్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం అమ్మిన బాటిల్స్ పెట్టడంలో ఆంతర్యం? ఈ బాటిల్స్ మేము 2023లో పెట్టిన ప్రెస్ మీట్లో అప్పుడు చూపించిన బాటిల్స్ ఇవన్నీ ఎందుకు చూపించానంటే అసలు ఈ నాశనమైన ఈ లిక్కర్ వల్ల ఏ విధంగా జనాలు చనిపోయారు, ఏం లిక్కరు. ఆ రోజు మీకు అందరికి గుర్తుంది, మేము ఆ రోజు కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లు కూడా ఇచ్చాం. ఇది మంచి మందు కాదు, ఆపండి అన్నాం. ఎవడైనా విన్నాడా? ఈరోజు సిట్టు వచ్చిన తర్వాత అసలు స్కామే జరగలేదు, అసలు ఏ విధంగా స్కామ్ జరగద్ది అని అంటున్నారు. ఇవన్నీ గుర్తు చేసేదానికే ఈ బాటిల్స్ అన్ని పెట్టి చూపించాను. నేను ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ అంగళ్ళు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పెట్టిన షాప్స్లో స్కామ్ ఎలా జరగద్ది. టాస్మాక్లో ఎట్లా జరిగింది? టాస్మాక్లో ఈరోజు విపరీతమైన స్కామ్ జరిగిందని ఈడీ ఇన్వాల్వ్ అయి ఉంది టాస్మాక్లో. అండ్ తమిళనాడు గవర్నమెంట్లో షాప్స్ పెట్టి ఆల్మోస్ట్ 25 years అయింది. ఈరోజు కాదు పెట్టింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల ముందరే పెట్టాడు, 4 ఏళ్ల ముందరే పెట్టాడు, మళ్ళీ మేము మూసేసాం. సో మా పాయింట్ వచ్చి ఈరోజు ఏమీ జరగలేదు, ఏమీ సంబంధం లేదు. విజయసాయి రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆత్మ కదా. జగన్మోహన్ రెడ్డి ఆత్మ, విజయసాయి రెడ్డి ఆత్మ ఒకటే. ఎందుకంటే కలిసి దొంగతనం చేశారు అన్నిట్లో, సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నిట్లో కలిసి ఉన్నారు. ఈరోజు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా స్కామ్ జరిగింది. నేను కూడా మీటింగ్లో ఉన్నాను. అసలు స్కామే జరగలేదు, ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు చేసిన తప్పులన్నీ చేసి రెడ్ బుక్ మీద పెట్టేదేంది? అంటే గవర్నమెంట్ షాప్స్ ఉంటే ఎటువంటి ఫ్రాడ్ జరగదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, సాక్షుల్లో కూడా ఊదరగొడుతున్నారు కదా. అసలు గవర్నమెంట్ షాప్స్ లో ఎలా జరగద్దు అంటున్నారు. తమిళనాడులో ఎలా జరిగింది? అసలు ఇంకొకటి, అంత క్యాష్ పేమెంట్ అవసరం ఏముంది? మనం చెప్తానే వచ్చామా? ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం, క్యాష్ పేమెంట్ ఎక్కువ. 98% క్యాష్ పేమెంట్ ఏంది అని అర్థం ఉందా? ఎవడైనా ప్రపంచంలో, భారతదేశంలో ఏ స్టేట్లో అయినా 40% అసలు క్యాషియల్ దాటదు, ఇంకా తక్కువే ఉంటుంది డిజిటల్ పేమెంట్. అసలు 90%, 98% క్యాష్ చేయలేంది. దేనికోసం చేయాల్సి వచ్చింది? సంపాదించడానికి చేసేయాల్సి వచ్చింది. సో బాటిల్స్ అప్పటి నుంచి ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఆ రోజు నుంచి అట్లే పెట్టుకొని ఉన్నాం. మాకు గుర్తు, ఈ బాటిల్స్ చూస్తే మళ్ళీ జనాలకి ఏం విషం తాగారో వాళ్ళకి తెలుస్తుందని, ఏ విషం తాగారో తెలుస్తుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేసేదానికి మళ్ళీ బయటకు తీసాం. ఒకవేళ ఇంకొక కూడా ఆఫర్ ఇస్తున్నా వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు ఈ బాటిల్స్ కావాలంటే వాళ్ళకి ఏమన్నా మా జగనన్న ముందు తాగాలని ఉందనుకుంటే రమ్మను, ఇచ్చేస్తా. ఈ తాగితే సస్తా. నువ్వు భలేవాడు, నేను బాగుండాలని కోరుకో, నువ్వు చంపేయాలని చూస్తావు నన్ను. సో ఈ లిక్కర్ అనేది, ఈ బాటిల్స్, ఈ బ్రాండ్స్ జనాలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? మంచి ముందు దొరుకుతుంది. నేను మొన్న నెల్లూరులో ఒక కొత్త మాల్లో లిక్కర్ మాల్ చేస్తే పోతే ఎంత ఆనందంగా ఉండింది. కావాల్సిన బీర్లు ఉండి, కావాల్సిన మందు ఉండింది, కావాల్సిన బ్రాండ్ కొనుక్కున్నాం. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి పోతుంటే మేము మందు సీసాలు సైగ్గా కార్లో పెట్టుకొని పోయేది. ఈరోజు వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కొని పోతున్నారు. అంటే డిస్టిలరీస్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ, మేము కొత్తగా దేనికి ఇవ్వలేదు. బ్రాండ్స్ కూడా వాళ్ళు ఒకటి డిస్టిలరీస్ కి మేము పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇస్తే ఎవరిస్తే ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ ఇంకో డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి పెట్టమను, ఆయన కూడా పర్మిషన్ ఇస్తాం. అంటే డిస్టిలరీ పర్మిషన్ ఇస్తే మందు పంపిమంటే విషం పంపిస్తారా? ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు డిస్టిలరీ పర్మిషన్ ఇచ్చారు, నువ్వు ఏమైనా చేయవచ్చా? చేయలేం కదా. ఎట్లా చేస్తావు? ఇప్పుడు మందు ఉంది దీంట్లో ఇది మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దీంట్లో మేము విషం కలిపి అమ్ముతానంటే కుదరుతుందా? చెప్పుతో కొడతారు. అదే కొట్టారు జనాలు కూడా. వీడియో నెక్స్ట్ షోతో అయిపోయిన విజయవాడ నుంచి.